హాయ్ ఫ్రెండ్స్, దిస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పేసి టైం టు టైం నేను అక్కడ ఎలాంటి ర్యాపిడ్ గ్రోత్ జరుగుతుంది అనే దానికి నిదర్శనంగా గతంలో మన దానిలో ప్లాట్ కొనడానికి వచ్చినటువంటి ప్రదీప్కి ఎఫ్సిడిఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయి యాక్టివిటీ స్టార్ట్ అయింది చూపించాను. అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఫాక్స్కాన్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంది, అక్కడ ఫాక్స్కాన్లో యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయి, అది ఫాక్స్కాన్ ప్రొడక్ట్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫాక్స్కాన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కేన్స్ కంపెనీ గురించి కూడా లిటరల్గా ఫిజికల్గా మనం కస్టమర్కి చూపించడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని రిజిస్ట్రేషన్లు ఉన్న కారణంగా నేను మహేశ్వరం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. సరే, పనిలో పనిగా మన కస్టమర్ అయినటువంటి ప్రదీప్కి ఒకసారి కాల్ చేద్దాం. కాల్ చేసి అతను కూడా మనకి ఫ్రీగా ఉండి వస్తాను అంటే కనుక అతను కూడా తీసుకెళ్ళి ఈరోజు అమెజాన్ డేటా సెంటర్ కానీ, లేదంటే ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో డెవలప్మెంట్ అవుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, లేదంటే సింగరేణి కాలరీస్కి ఫౌండేషన్ స్టోన్ వేసిన ప్లేస్ కానీ, లేదంటే రతన్ టాటా 330 ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏ విధంగా వర్క్ జరుగుతుందని కానీ, వీటిల్లో ఏదో ఒకటి మనకి చూడటానికి అవకాశం ఉన్న ఏరియాకి వెళ్ళి మనం చూపించడానికి అవకాశం ఉంటుంది కనుక ఒకసారి అతనికి కాల్ చేస్తాను నేను. హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఈరోజు మనం వెళ్దాం అనుకున్నాం కదా, ఒకవేళ నీకు ఏదన్నా కుదురుతుంది అంటే కనుక నాకు ఒక్కసారి చెప్తే మనం ఈ సైట్కి మన సరౌండింగ్ ఏరియాలో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి గతంలో కొన్ని చూసావు కదా. ఇవాళ నాకు మహేశ్వరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పని ఉంది. నువ్వు వస్తాను అంటే కనుక నువ్వు కూడా వద్దు కానీ నేను కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. నీకు ఏదో ఒక ప్లేస్ అమెజాన్ డేటా సెంటర్ కానీ, లేదంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ అవుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి అవుతుంది కదా 330 ఫీల్డ్, అది కానీ ఏదో ఒకటి నీకు చూపిస్తాను నేను. యాక్చువల్గా ఇవాళ కొంచెం వర్క్ ఉంది సార్ ఆఫీస్లో, సో ఆ వర్క్ మీద వెళ్తున్నాను అనమాట. మేబీ ఒక 2-3 డేస్లో పాసిబుల్ అవుతుంది సార్. ఆ లోపు ఏమైనా కుదిరితే, మీకు కుదిరితే ఇద్దరం కలిసి వెళ్తాం. ఓకే ప్రదీప్, మరి అయితే 2 డేస్ తర్వాతే నీకు పాసిబుల్ ఉంటుందా? ఈరోజు కుదరదా? సరే సరే సరే, అయితే ఓకే. మరి నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు నీకు కాల్ చేస్తాను. వెళ్ళినప్పుడు మనం సరౌండింగ్ ఏరియాల్లో ఇంకా అదర్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి అనేది మనం చూద్దాం. సరేనా? ఓకే మరి, బాయ్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు ప్రదీప్ కనుక వచ్చినట్టయితే మనం రిజిస్ట్రేషన్ వర్క్ కంప్లీట్ అయిపోగానే ఆ సరౌండింగ్ ఏరియాల్లో గతంలో నేను చూపించినటువంటి ఎఫ్సిడిఏ బిల్డింగ్ కావచ్చు, లేదంటే కేన్స్ కావచ్చు, ఫాక్స్కాన్ కావచ్చు, అదేవిధంగా జరుగుతున్నటువంటి రిమైనింగ్ డెవలప్మెంట్స్లో ఏదో ఒక డెవలప్మెంట్ మనకు అవకాశం ఉండేది, ఇది తీసుకెళ్ళి చూపించడానికి కూడా ఛాన్స్ ఉండేది. బట్ అతను రాలేదు కనుక నేను ఈ రీసెంట్గా ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో అవుతున్నటువంటి డెవలప్మెంట్స్, అవబోతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి కొన్ని విషయాలని నేను మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. మనం భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి తలపెట్టింది. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా తుది దశకు చేరుకుంది. దీనిలో భాగంగానే సింగపూర్ బేస్డ్ కంపెనీకి అప్పచెప్పినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో గతంలో మార్చిలో వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులని వేగవంతంగా చేయడం కోసం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీడెవలప్ చేయడం కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద డిసెంబర్ కల్లా మేము మాస్టర్ ప్లాన్, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ని ఇస్తామని చెప్పేసి ఎష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎష్యూరెన్స్ని ప్రభుత్వం బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ 8th to 9th ఇన్వెస్ట్మెంట్స్ కోసం గ్లోబల్ సమ్మిట్ని ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైతే నిర్వహించారో ఆ సరౌండింగ్ ఏరియాలోనే ఈ సంవత్సరం కూడా డిసెంబర్లో 9-10 తారీఖుల్లో ఎగైన్ మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగానే దేశ విదేశాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని పిలవడమే కాకుండా
టాప్ 500 ఫార్చ్యూన్ కంపెనీస్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఈ సమ్మిట్ కి హాజరవుతున్నారు. దానిలో సీఈఓలు ఉన్నారు, కంపెనీ తరఫున రిప్రజెంటేషన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, గతంలో జరిగినటువంటి ఎంఓయూలని బేస్ చేసుకొని ఆ ఎంఓయూల ద్వారా ఏ కంపెనీలకి ఎంత ల్యాండ్ ఎలకేట్ చేయాలనేది కూడా ఆల్మోస్ట్ దిశానిర్దేశం జరిగిపోయింది. వాళ్ళందరికీ కూడా అతి త్వరలో ల్యాండ్ ఎలకేషన్ జరుగుతుంది. ఆ సరౌండింగ్ ఏరియాల్లో వాళ్ళు కంపెనీలను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. గతంలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు దేశ విదేశాలు పర్యటించి అనేక కంపెనీల సీఈఓలతో, కంపెనీ ఎండీలతో మాట్లాడి మన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ కంపెనీల బ్రాంచీల్ని, వాళ్ళ కంపెనీల హెడ్ ఆఫీసెస్ కూడా చేంజ్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో మాట్లాడటం జరిగింది. ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. అగైన్ మరికొన్ని కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవడానికి, మరికొన్ని కంపెనీలని మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయించడానికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అగైన్ మళ్ళీ కొన్ని దేశాలని ఈ నెల పర్యటించబోతున్నారు. దగ్గరగా 15 రోజుల నుంచి 20 రోజులు పర్యటనలో భాగంగా కంప్లీట్ గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ గురించి, ఫ్యూచర్ సిటీలో వాళ్ళు చేయబోయే ఇన్వెస్ట్మెంట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్యూచర్ సిటీకి వాటర్ ఫెసిలిటీస్ గురించి కూడా ప్రభుత్వం ప్రతిరోజు చర్చ జరుపుతోంది. దానిలో భాగంగానే ఉద్దండాపూర్ నుంచి కృష్ణా జలాలని ఫ్యూచర్ సిటీకి 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ సిటీకి ఉద్దండాపూర్ కృష్ణా జలాలని తరలించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. దాని మీద కూడా ఒక సమగ్ర నివేదికని ప్రభుత్వానికి సమర్పించమని కన్సర్న్ అధికారులను కూడా నిర్దేశించడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనిలో భాగంగా మన ఆల్ ఓవర్ హైదరాబాద్ అంటే 360 degrees లో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వాటర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడికి సప్లై కావాలి అనే దానిలో భాగంగానే మన ఫ్యూచర్ సిటీకి గోదావరి జలాలని ఇక్కడికి రప్పించడం కోసం, మరియు కృష్ణా జలాలని కూడా ఫ్యూచర్ సిటీకి రప్పించడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఫ్యూచర్ సిటీ కోసం శుద్ధి చేసిన నీటిని మన ఫ్యూచర్ సిటీకి సప్లై చేయబోతున్నారు. దానికి సంబంధించిన పైప్ లైన్లు ఎంత కాస్ట్ అవుతాయి ఏంటి అనేది కూడా గతంలోనే క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ విషయాన్ని నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదే విధంగా మన ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా లైఫ్ సైన్సెస్ హబ్ కి సంబంధించి కూడా గతంలో చెప్పినట్లుగా 3000 నుంచి 4000 ఎకరాలని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ లైఫ్ సైన్సెస్ హబ్ లో ఆల్రెడీ 14 కంపెనీలకి ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 100 నుంచి 200 ఫీట్ వరకు వైడ్ రోడ్లను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది, మేము కంపెనీలని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మాకు మౌలిక వసతులు మీరు ప్రొవైడ్ చేస్తేనే మీరు కంపెనీని రన్ చేయగలరు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళకి ఏదైతే లాక్ ఇన్ పీరియడ్ అంటే ఒకసారి వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసిన తర్వాత సంవత్సరంలో కనుక మీరు ఎస్టాబ్లిష్మెంట్ ఇనిషియేట్ చేయకపోతే ల్యాండ్ మళ్ళీ వాపస్ తీసుకుంటాము అన్న గ్రౌండ్స్ మీద వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే, మాకు మౌలిక వసతులు లేకుండా మేము అక్కడ ఫ్యాక్టరీలు కట్టి ఏం చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అడగడం జరిగింది. దానిలో భాగంగానే ప్రభుత్వం కూడా అక్కడ 4000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి లైఫ్ సైన్సెస్ హబ్ కి వాళ్ళ ఫెసిలిటీస్ ని 100 నుంచి 200 ఫీట్ రోడ్లు చేయడానికి సమాయత్తమైంది. రోడ్ల వరకు కూడా శరవేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఒక మంచి గుడ్ న్యూస్ కూడా మన ఫ్యూచర్ సిటీకి వచ్చింది. అదేంటంటే కేంద్రం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పారిశ్రామిక పార్కుల్ని దేశం మొత్తం మీద కూడా 100 పారిశ్రామిక పార్కుల్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ లో భాగంగా మన హైదరాబాద్ కి 4 పారిశ్రామిక పార్కులు ఎలాగైనాయి. దానిలో భాగంగా వారానికి 25 నుంచి 30 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడైతే ఏర్పాటుకు అనుకూలంగా ఉందో, ఎక్కడ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలో అలాంటి ప్రాంతాన్ని చూజ్ చేసుకోమని మన స్టేట్ గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దేశంలో ఏర్పాటు కాబోతున్నటువంటి 100 పారిశ్రామిక పార్కుల్లో 4 పారిశ్రామిక పార్కులు మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో వస్తున్నాయి. దానిలో పర్టికులర్ గా 2 పారిశ్రామిక పార్కులు
మన ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం ఈ సరౌండింగ్ ఏరియాలో, కందుకూరు మండలమైనటువంటి ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తమైంది. దీనిలో భాగంగా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ క్లస్టర్ ని కూడా ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతంలో ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క పారిశ్రామిక పార్కు 100 ఏకర్స్ నుంచి 1000 ఏకర్స్ దాకా ఉంటుంది. సో ఒకసారి గనక ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఈ పారిశ్రామిక పార్కులు ఎస్టాబ్లిష్ అయితే అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్. 1000 ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటైతే అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మనకి ఊహకు అందనిది. సో ఆ సరౌండింగ్ ఏరియాల్లో పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేసే విధంగా ముందుకు వెళ్తుంది. సో అదే విధంగా మనకి పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకుంటే 2017-2018లో హైదరాబాద్ లో 100 క్యూబిక్ మీటర్ లో ఉన్నటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో 110 మిల్లీగ్రామ్స్ ఉంది. అదే విధంగా ఇప్పుడు లేటెస్ట్ గా 2025-26లో తీసుకుంటే 27.6% తగ్గి అది ఇప్పుడు 80గా నమోదైంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే దేశం మొత్తం మీద కూడా పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసే దిశగా మన ప్రభుత్వం మన గ్రీనరీని డెవలప్ చేస్తుంది. ఈ గ్రీనరీ డెవలప్మెంట్ వలన మన రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ ఫ్రీగా నెట్ జీరో సిటీగా ఉండడం వలన ఎవరైనా సరే అక్కడ ఇల్లు కట్టుకొని కనుక నివసిస్తే నార్మల్ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో దానికన్నా కూడా ఒక 10 సంవత్సరాలు ఎక్కువ బతకడానికి అవకాశం ఉన్న ప్రాంతంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతుంది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 650 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి బహదూర్గూడలోని బుల్లెట్ ట్రైన్ బస్ టెర్మినల్ ఈ రెండింటికి కూడా బహదూర్గూడలో ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. ఇది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఫ్యూచర్ సిటీలో భాగంగా మారిపోయింది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఈ 650 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ బహదూర్గూడలో ఏర్పాటు కాబోతున్నటువంటి బుల్లెట్ ట్రైన్ హబ్ కావచ్చు, అదేవిధంగా అతిపెద్ద బస్ టెర్మినల్ కావచ్చు, ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా మనం చెప్పుకోవాలి. ఇందులో ఎవరైతే ల్యాండ్ ప్రభుత్వానికి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఎకరానికి 600 గజాల నుంచి 800 గజాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్లో మీ రీల్స్ చూశాను సార్, చాలా బాగున్నాయి సార్. ఫ్యూచర్లో నేను కూడా రీసెంట్గా నాకు మ్యారేజ్ 1 ఇయర్ అవుతుంది. సో మా భార్యకి ఏదైనా చెప్తామని ఆలోచిస్తుంది సార్. సో అలానే మీరు ఫ్యూచర్ సిటీ గురించి చాలా మంచిగా చెప్తున్నారు సార్ రీల్స్ లో, యూట్యూబ్ లో. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నాను సార్. అంత బడ్జెట్ నా దగ్గర లేదు, కానీ మరి వేరే ఏదైనా తక్కువ బడ్జెట్ లో వచ్చేది ఏమైనా ఉందా సార్? మన మీ కంపెనీ ఇండో కతర్ అని విన్నాను సార్, దాని గురించి కూడా. దాని మీ ఇండో కతర్ వేరే లొకేషన్స్ లలో ఉన్నా కూడా ఏమన్నా తక్కువ బడ్జెట్ లో ఏమన్నా మీ దగ్గర ఏదైనా సజెషన్ ఇవ్వగలుగుతారా సార్? ఓకే, అంటే ఇప్పుడు నీ యాక్చువల్ గా ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో మనం ఏదైతే మగధా ప్రాజెక్ట్ లో ఇస్తున్న బడ్జెట్ ఏదైతే ఉందో జెన్యూన్ బడ్జెట్ ఆ ఏరియాకి సంబంధించినంత వరకు ఫ్యూచర్ సిటీ సమీపంలో ఉంది కనుక మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా నీకు అంత బడ్జెట్ లేదు అంటున్నావు కనుక మా ఇండో కతార్ ప్రాజెక్ట్స్ ఖమ్మంలోనూ రన్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ లో 2 ప్లేసెస్ లోనూ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. బట్ ఏంటంటే రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ ని మేము అతి త్వరలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఆ ప్రాజెక్ట్ సిటీ హిల్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. మన ఈ రోజు వరకు కూడా అలాంటి ప్రైస్ లో సుడా లిమిట్స్ లో ఎవ్వరు ఇవ్వని ప్రైస్ మనం ఇస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఎవ్వరు ఇవ్వలేదు. డెవలప్మెంట్స్ కూడా ఈ రోజున 15,000, 20,000, 25,000 రూపాయలు పెట్టి గజం కొన్నా కూడా ఆ ప్రాజెక్టులలో ఇవ్వలేనటువంటి డెవలప్మెంట్స్ ఈ రోజున
లాంచింగ్ కి ముందే మనం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ లో సేల్ కి స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా చాలా లో బడ్జెట్ లో. నువ్వు ఏదైతే మీ మిస్సెస్ కి యానివర్సరీ సందర్భంగా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావో, గిఫ్ట్ ఇవ్వడానికి ఎక్సలెంట్ గా నువ్వు ఒక ప్లాట్ కొనుగోలు చేసి ఇమీడియట్ గా మీ మిస్సెస్ కి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఫ్యూచర్ లో కూడా ఆ పోల్శెట్టి హిల్స్, ఖమ్మంలో ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి పోల్శెట్టి హిల్స్ కంప్లీట్ షేప్ లో రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ ఎవ్రీథింగ్ ఫినిష్ అయిపోయి ఉన్నటువంటి ప్రొడక్ట్ మీకు ఆ తక్కువ బడ్జెట్ లో ఎవ్వరు ఇవ్వలేరు. అలాంటి బడ్జెట్ లో నువ్వు ఒక ప్లాట్ కొనుగోలు చేసి మీ మిస్సెస్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఇండో ఖతార్ వాళ్ళు హై ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ ఫెసిలిటీస్ కి, అంటే మౌలిక వసతులు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ వీటన్నిటికీ ఎక్సలెంట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. డెఫినెట్ గా మా ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ గురించి నువ్వు ఇందులోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నావు కనుక ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో కాకుండా పోల్శెట్టి హిల్స్ లో కూడా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి మీ మిస్సెస్ గిఫ్ట్ ఇవ్వచ్చు. కానీ నువ్వు ఏదైతే యానివర్సరీకి, మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇద్దాము అనుకున్నావో రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఇది. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా క్లాత్ అని, లేదంటే సిల్వర్ ఐటమ్ అని, గోల్డ్ ఐటమ్ అని, ఇంట్లో ఏదో ఫర్నిచర్ కొంటామో, ఫ్రిడ్జ్ కొంటామో, ఇది కొన్నామని రకరకాల గిఫ్ట్లు వైఫ్ కి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నీ ఆలోచన ఏదైతే ఉందో, కొత్తగా పెళ్ళైనా కూడా మంచి ఆలోచనతో మిసెస్ కి ఒక ప్లాట్ ని గిఫ్ట్ గా ఇద్దాం అనుకోవడం అనేది రియల్లీ అప్రిషియబుల్ థింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటిది ఇట్లా చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంత యంగ్ ఏజ్ లోనే ఇతనికి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ మిసెస్ గిఫ్ట్ గా ఇద్దాము అనుకున్నాడు. అదే విధంగా ఎవరైనా సరే ఫ్యూచర్ లో డిప్రిషియేట్ కాని ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది ల్యాండే. అలాంటి ల్యాండ్ మీద కనుక మీరు ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్ ని కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇస్తే లైఫ్ లాంగ్ మెమరబుల్ థింగ్ గా మిగిలిపోతుంది. ఓకే, మంచి డెసిషన్, మంచి ఆలోచన. అతి త్వరలో పోల్శెట్టి హిల్స్ లో ప్లాట్ కొనుగోలు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, అతను వాళ్ళ మిస్సెస్కి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అనుకోకుండా మనం వీడియో తీస్తున్న టైంలో కలవడం జరిగింది. అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైనా తక్కువ బడ్జెట్లో ఉందా అని. అంటే అతను వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయని విజువల్స్లో చూడటం జరిగింది. అతను బ్రాండ్ను చూశాడు, వర్కులు చూశాడు. ఈ రెండు చూసి ఇండో ఖతార్లో నా బడ్జెట్లో ఏమైనా అవైలబుల్ ఉన్నాయా, ఎక్కడైనా కనుక ఉంటే ఎనీ లొకేషన్ అని చెప్పి అతను మనల్ని అడగడం జరిగింది. మీరే చూశారు. అదేవిధంగా ఎవరైనా సరే ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ అనేవి ఒక్కసారి ఏ లొకేషన్లో ఉన్నా సరే మీరు ఖమ్మంలో తీసుకోవచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అమంగల్లో కావచ్చు, మైసగండిలో కావచ్చు, కర్తాల్లో కావచ్చు. ఇలాంటి లొకేషన్స్లో ఒక్కసారి అసలు ఈ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒక్కసారి వచ్చి చూడండి. చూస్తేనే మనం ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో నిజంగా అక్కడ డెవలప్మెంట్స్తో పాటు కంపెనీ కూడా లేఅవుట్ని ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తుందా అనేది మీరు వచ్చి చూస్తేనే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్, DDCP, HMDA, రెరా ఈ అప్రూవల్స్ ఉన్న వాటిల్నే ప్లాట్లనే సేల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా. ఫ్రెండ్స్, మన ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్ట్ అనేది ఫ్యూచర్ సిటీకి చాలా సమీపంలో ఉంది. అది కూడా హైవేకి చాలా దగ్గరగా ఉంది. చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది. అంటే ఇళ్ల మధ్య ఉన్నటువంటి ఈ లేఅవుట్లో కనుక ఎవరైనా సరే ఒక ఓపెన్ ప్లాట్ని కనుక బై చేస్తే మంచి రిటర్న్స్, మంచి లొకేషన్లో తీసుకున్నామన్నటువంటి సాటిస్ఫాక్షను, ఫ్యూచర్లో హై రిటర్న్స్, హై పొటెన్షియల్గా మనం తీసుకున్న ప్లాట్ ఏదైతే ఉందో, తీసుకున్న లొకేషన్ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉండటం వలన ఒక మంచి అడ్రస్ని ముందే రిజర్వ్ చేసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, మల్టిపుల్ రిటర్న్స్ని పొందాలి అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. మీకు సైట్ విజిట్ మేనేజ్మెంట్ తరపు నుంచి మేమే ఏర్పాటు చేస్తాము. ఒకసారి సైట్ చూడండి, నచ్చితేనే మీరు ప్లాట్ కొనుగోలు చేయండి. మరో సబ్జెక్ట్తో మరో లొకేషన్ అంటే ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్కి సంబంధించి ప్రదీప్తో మరొకసారి అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, లేదంటే ఇంకొకటి కావచ్చు, ఒకసారి విజిట్ చేద్దాం. ఆ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గురించి మళ్ళీ నేను మీకు మరో వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.